ప్రజల తరపున ప్రజల కోసం ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో వినిపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా పాటుపడే నాయకులు అసెంబ్లీ సమావేశాలని లైట్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ 12వ అసెంబ్లీ సెషన్ చూస్తే ఓట్లు వేసిన ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సిందే. 3 రోజుల అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరిగాయో ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ 3 రోజుల్లో 10 గంటల 2 నిమిషాలు అసెంబ్లీ కొనసాగింది. 9 బిల్లు ప్రవేశపెట్టగా అవి మొత్తం పాస్ అయ్యాయి. 20 మంది సభ్యులు అసెంబ్లీలో మాట్లాడారు. అయితే అసెంబ్లీలో హాజరుపరచాల్సిన సభ్యులు సభకు వచ్చిన లాబీల్లోనే కాలక్షేపం చేశారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. %70 ఖాళీ కుర్చీలతోనే సభ నిర్వహణ సాగింది. 4 రోజుల సమావేశాలు 3 రోజులకే నిరవధిక వాయిదా పడ్డాయి. అసెంబ్లీ జరిగిన 3 రోజుల్లో అధికార పక్ష సభ్యుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. ఇక ప్రతిపక్ష నాయకుడు గతంలోనే శపథం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగు పెడతానని అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ నేతల హాజరు కూడా నామమాత్రమే. వచ్చిన కొందరు కూడా ఆందోళనలు, నిరసనలు, సస్పెన్షన్లతోనే సరిపోయింది. ఈ రకంగా ఈ సెషన్ ను మమ అనిపించారు సభ్యులు. అధికార వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 60 నుంచి 70 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అందులోనూ ఎక్కువ మంది సభలో కొద్దిసేపు కూర్చొని బయటకు వచ్చేశారు. ఫలానా సభ్యులు మాట్లాడాలని చీఫ్ విప్ నిర్ధారించి సమాచారం ఇస్తే వాళ్లే సభకొచ్చారు. ఎక్కువ మంది లాబీల్లో, మంత్రులు విప్ ఛాంబర్లలో కూర్చొని వారి రాజకీయపరమైన కార్యకలాపాలపైనే డిస్కస్ చేస్తూ కాలం గడిపారు. బుధవారం అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనపైనే సభ్యులు చర్చించుకోవడం కనిపించింది. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వాడి వేడిగా లాబీల్లో కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. శాసన మండలిలో సస్పెన్షన్ పర్వం లేదు. అయినప్పటికీ సభ్యుల హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. టీడీపీ, పీడీఎఫ్ సభ్యులు ఎక్కువగా చర్చల్లో పాల్గొన్నారు. అధికార పార్టీ సభ్యులు చీఫ్ విప్ మరియు విప్ ఎవరి పేర్లైతే మాట్లాడేందుకు చైర్మన్ కి ఇచ్చారో వారే ఉంటున్నారు. మిగతా వారు అడపాదడపా వచ్చి వెళ్లారు. వైసీపీలో ఇప్పటికే ఎక్కువ మందికి సీట్లు మార్చడంతో పలువురు ఎమ్మెల్యేలు సభకు రాలేదన్న ప్రచారం ఉంది. అధికారం, పదవుల కోసం పడిన తాపత్రయం అవి దక్కాక వాటిని సద్వినియోగపరచుకోవడంలో చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే త్వరలో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఆ హడావిడిలో ఉన్నారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. అలా అనుకోకుండా ఒక రోజు లేదా ఒక గంట లేకపోతే 1 నిమిషమైనా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో సమాజం కోసం తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాల్ని మార్చగలవని పలువురు భావిస్తున్నారు. ఆ రకంగా వ్యవహరించాలని కోరుతున్నారు.